చాలా మంది మేనిఫెస్టేషన్ కోచెస్ యూనివర్స్ని అడగండి, రిసీవ్ చేసుకోండి, అఫర్మేషన్స్ చేయండి, విజువలైజేషన్స్ చేయండి, యూనివర్స్ని ఏది అడిగితే అది వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. కానీ యూనివర్స్ని ఏమి అడగాలి అనే క్లారిటీ మీకు లేకపోతే యూనివర్స్ని ఏం అడుగుతారు? మీకు ఏం కావాలో మీకు తెలియనప్పుడు మీ ఫ్యూచర్లో మీకు ఏం కావాలో ఎలా తెలుస్తుంది? నిజానికి మీ గురించి మీకు ఎంత తెలుసు? ఈ రోజు మనము ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ క్లారిటీ గురించి తెలుసుకుందామండి. సైకాలజీ పరంగా మేనిఫెస్టేషన్ లో ఫస్ట్ స్టెప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఏం కావాలో క్లారిటీ తెచ్చుకోండి, డిసైడ్ అవ్వండి. మీ డిజైర్స్, మీ కోరికలు అనేది ఒక వేగ్గా ఉంటే యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా మంది క్లయింట్స్ నాకు సక్సెస్ కావాలి అని అంటారు. సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏంది? మీ బిజినెస్ గ్రోతా, మనీయా? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై సక్సెస్? మీ బ్రెయిన్ కి ఎప్పుడైతే క్లారిటీ ఉండదో మీ సబ్ కాన్షియస్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సైకాలజీ ఏం చెప్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి క్రిస్టల్ క్లియర్ పిక్చర్ కావాలి, ఏదైనా ఒక యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే. వరల్డ్ క్లాస్ కోచ్ బాబ్ ప్రాక్టర్ ఏం చెప్తారు అని అంటే, ఇఫ్ యూ కాంట్ డిస్క్రైబ్ యువర్ గోల్ యూ కాంట్ హ్యావ్ ఇట్ అంటారు. అంటే మీ గోల్ ఏందో మీకు క్లియర్ గా తెలియకపోతే మీరు మీ ఎప్పటికీ అది పొందలేరు అంటారు. అసలు ఇంతకీ బ్రెయిన్ కి క్లారిటీ ఎందుకు కావాలి? మీ బ్రెయిన్ లో ఒక సిస్టమ్ ఉంటుందండి, RAS అంటారు, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇది ఒక ఫిల్టర్ లాంటిది. ఎప్పుడైతే మనం క్లారిటీ ఇస్తామో మన చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ ని RAS హైలైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్లారిటీ ఉంటే ఆపర్చునిటీస్ అన్ని మన ముందుకు వస్తూ ఉంటాయి, మన ఫోకస్ షార్ప్ గా అవుతుంది. క్లారిటీ లేకపోతే లైఫ్ లో స్టక్ అయిన ఫీలింగ్ ఉంటుందండి, ప్రోగ్రెస్ అవ్వట్లేదు, లైఫ్ లో ముందుకు వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది. నివిల్ గోడార్డ్ ఏమన్నారు అని అంటే, యు మస్ట్ నో వాట్ యు వాంట్ బిఫోర్ యూ క్యాన్ ఫీల్ ఇట్. అంటే మనకి ఏం కావాలో మనకు తెలియకపోతే మనం ఎలా ఫీల్ అవుతాము? మనం ఎలా ఫీల్ అవ్వాలో తెలియకపోతే మనము ఏ విధంగా మన ఐడెంటిటీని షిఫ్ట్ చేయాలో మనకి క్లారిటీ ఉండదు. జో డిస్పెన్సా కూడా మైండ్ కి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ కావాలి అని చెప్తారు. క్లియర్ గా మెంటల్ ఇమేజ్ అనేది మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో మన బ్రెయిన్ కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ ఏదో ర్యాండమ్ గా రాదండి. మీ వాల్యూస్ ని మీరు తెలుసుకున్నప్పుడు, మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ని మీరు తెలుసుకున్నప్పుడు, మీ వీక్నెసెస్ ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, మీకు ఏంటంటే ఇష్టం, ఏ ప్రొఫెషన్ అంటే ఇష్టం అనేది మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకున్నప్పుడు, మీ ఎనర్జీ ఎక్కడ ఫ్లో అవుతుందో మీకు తెలిసినప్పుడు మీకు లైఫ్ లో ఒక క్లారిటీ వస్తుంది. మనకి ఎప్పుడైతే క్లారిటీ ఉండదో మనం ఒక యాక్షన్ అనేది తీసుకోలేమండి. నేను కోచింగ్ ఫీల్డ్ కి రాకముందు నేను 12 years డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేశాను. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఉండదండి. నేను ఎప్పుడైతే ఈ 5 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశానో, నేను ఇనిషియల్గా నేను మనీ కోసం నాకు ఒక జాబ్ కావాలి అనుకున్నాను. నేను ఎప్పుడైతే ఒక జాబ్లో స్టార్ట్ అయ్యానో నాకు అక్కడ తెలిసింది నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలి, నాకు మనీ కన్నా నేను చేసే వర్క్ నాకు ఇంపార్టెంట్ అని. తర్వాత నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు నేను అందరితో ఎలా మింగిల్ అవ్వాలి, ఎలా నేను ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, ఎలా ఒక టీంతో వర్క్ చేయాలి, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నప్పుడు నా లైఫ్లో నాకేం క్లారిటీ కావాలి, నాకున్న స్ట్రెంగ్స్ ఏంది, నాకున్న వీక్నెసెస్ ఏంది అనేది తెలుస్తుంది. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి క్లారిటీ అనేది ఇనిషియల్ స్టేజ్లో రాదు. సో మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటూ ఉంటామో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మనకి ఎన్నో తెలుస్తూ ఉంటాయి మన గురించి. సో మనకేం కావాలి, మనకి ఏది ఆనందాన్ని ఇస్తుంది, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటూ ఉంటామో లైఫ్లో ముందుకెళ్తూ ఉంటామో మన రోడ్ అనేది క్లియర్ గా అవుతూ వస్తుంది. సో ఫస్ట్ మీరు మీ లాంగ్ టర్మ్ గోల్ కన్నా మీకు నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి, నెక్స్ట్ మీకు ఏం కావాలి ఒక క్లారిటీకి రండి. నెక్స్ట్ 5 years లో ఏం సాధించాలి అనే దానికన్నా నెక్స్ట్ మీరు ఒక 6 months లో ఏమి సాధించాలనుకుంటున్నారో ఒక క్లియర్ గా ఒక ఐడియాకి రండి. జస్ట్ నెక్స్ట్ స్టెప్ పైన ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటుంటారో మీకు అర్థమవుతుంది ఇది నేను చేయగలను, ఇది నాకు నచ్చట్లేదు, ఇది నా వాల్యూ కాదు అనేది మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ కావాలి అంటే ఫస్ట్ మీ గోల్ ఏంటి, మీకు నెక్స్ట్ ఉన్న డిజైర్ ఏంటి, మీ కోరిక ఏందో క్లియర్గా రాయండి. ఆ క్లియర్గా రాసినప్పుడు మీకు ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు, మీరు ఇది అచీవ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు ఎప్పుడైతే మీరు ఎలాంటి ఈ గోల్ని అచీవ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో తెలిస్తే మీ ఫీలింగ్ మీ బిహేవియర్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు దానికి తగినటువంటి బిహేవియర్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. ల్యాక్ ఆఫ్ క్లారిటీ లైఫ్లో చాలా పెయిన్ఫుల్ అయిన థింగ్ అండి. సో మీకు లైఫ్లో క్లారిటీ కావాలి అని అంటే జస్ట్ సిట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్
మీకేం కావాలి, అది అచీవ్ చేయడం వల్ల మీరు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అని ఒక క్లారిటీకి రండి. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలి అని అంటే ఒక డిస్కవరీ కాల్ కి కింద కామెంట్ బాక్స్ లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసి ఒక డిస్కవరీ కాల్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.